ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే దేవుడు మనం తెలుసుకోవాలని ఒక అద్భుతమైన జ్ఞానము మన కంటి ముందే పెట్టాడండి. ఇలా మాట్లాడుతున్న వారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటిదనంటే, మన కంటి ముందు కనిపిస్తున్న మనం తింటున్న ఒక గోధుమ గింజ భూమిలో పడుతుంది తెలుసా అండి. అది భూమిలో పెట్టినప్పుడు భూమిలోకి వెళ్ళిపోయి అది మురిగిపోయి చచ్చిపోతుంది. తెలుసా ఈ విషయం? ఒక మామిడికాయ టెంక మీరు భూమిలో పెట్టి చూడండి ఒకసారి. చిన్న మామిడికాయ టెంకని అది తవ్వి భూమిలో పెట్టినప్పుడు లోపలికి వెళ్ళిన ఆ మామిడికాయ టెంక భూమిలోకి వెళ్ళి మురిగిపోతుంది. దాని స్థితిని కోల్పోతుంది. ఓకేనా? కోల్పోయి మురిగిపోయి చచ్చిపోయిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత చిన్న మొలకల పైకి వస్తుంది. ఓకేనా? అది చిన్న చెట్టుగా ఒక వృక్షంగా ఎదిగి పెద్ద మహావృక్షంగా ఎదిగి ఎన్నో ఫలాన్ని ఇస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం మన కంటి ముందు కనిపిస్తున్నది, ఇది మన నిత్యము చూస్తూనే ఉన్నాం. ఒక మనిషిగా మనం చనిపోతే మనకు బ్రతుకు లేదని చెప్పిన అమాయకుడు ఎవరండి? మరణించిన తర్వాత మనకి జీవితం లేదు, మనకి ఒక బ్రతుకు లేదని మనుషులు ఈరోజు చెప్పి ఈ యొక్క మాటలు బోధించి మనల్ని నిజంగానే ఒక అమాయకత్వంలోకి తీసుకెళ్తారు. మనిషి మరణించిన తర్వాత ఒక నిత్యమైన జీవితం ఉందని ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు మనుషులు.